నమస్కారం. భారతీయ ఆర్థిక వార్తలు 18 ఆగస్టు ఉదయం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది నయన. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్ 77,728.16 281 PTS 0.36% తగ్గింది. అత్యధిక లాభం టాటా స్టీల్ 1.36% పెరిగింది. అత్యధిక నష్టం HCL టెక్ 2.57% తగ్గింది. నిఫ్టీ 50 నేడు 24,287.65 0.32% వద్ద ఉంది. -0.32% తగ్గింది. NSE యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. పశ్చిమాసియా ఆందోళనల మధ్య వరుసగా 5వ సెషన్లోనూ నష్టపోయిన నిఫ్టీ 50. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య భారత నిఫ్టీ 50 నిన్న 0.32% నష్టంతో 24,287.65 వద్ద ముగిసింది. ఇది వరుసగా 5వ రోజు నష్టాన్ని నమోదు చేసింది. సెన్సెక్స్ కూడా 0.36% క్షీణించి 77,728.16 వద్ద ముగిసింది. బలహీనమైన డాలర్ నేపథ్యంలో సురక్షితమైన పెట్టుబడిగా పుంజుకున్న బంగారం ధరలు. బలహీనమైన డాలర్ మరియు యుఎస్ ఫెడ్ రేట్ల పెంపు అంచనాలు తగ్గడంతో బంగారం ధరలు పెరిగాయి. బంగారం ధర నిన్న ఒక ట్రాయ్ ఔన్స్కు $4,467 మరియు 60 సెంట్లు వద్ద ముగియగా, వెండి ధర 0.20% పెరిగి $65 మరియు 82 సెంట్లు వద్ద ముగిసింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య 3% పైగా పెరిగిన ముడి చమురు ధరలు. పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగాయి. ముడి చమురు ధర నిన్న బ్యారెల్కు 3.39% పెరిగి $85 మరియు 3 సెంట్లు వద్ద ముగిసింది. గ్రామీణ ఉపాధి మెరుగుపడటంతో జూలైలో తగ్గిన భారతదేశ నిరుద్యోగిత రేటు. PLFS డేటా ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం తగ్గడంతో జూలైలో భారతదేశ మొత్తం నిరుద్యోగిత రేటు తగ్గింది. అయితే ఇదే సమయంలో పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం పెరిగింది. త్వరలోనే యూపీఐ డిజిటల్ చెల్లింపులపై మర్చెంట్ ఫీజులు విధించే అవకాశం. భారతదేశ యూపీఐ లావాదేవీల విలువ ప్రస్తుతం దేశ జీడీపీలో 70%కి సమానంగా ఎదిగింది. అయితే ఈ భారీ డిజిటల్ వ్యవస్థను కొనసాగించడానికి త్వరలోనే మర్చెంట్ ఫీజులు విధించే అవకాశముంది. యాంట్ఫిన్కు పేటీఎంలోని 5% వాటాను విక్రయించనున్న రెసిలెంట్. విజయ్ శేఖర్ శర్మ నియంత్రణలోని రెసిలెంట్ సంస్థ పేటీఎంలో తన 4.98% వాటాను విక్రయించాలని యోచిస్తోంది. ఈ విక్రయం ద్వారా వచ్చే నిధులు 2023 ఒప్పందం ప్రకారం యాంట్ఫిన్కు చెందుతాయి. ట్రంప్ విముఖతతో క్షీణించిన అమెరికా, ఇరాన్ శాంతి చర్చల అవకాశాలు. డొనాల్డ్ ట్రంప్ శాంతి ఒప్పందానికి ఆసక్తి చూపకపోవడంతో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ అనిశ్చితి అంతర్జాతీయ ఇంధన మార్కెట్లు మరియు పెట్టుబడిదారుల సెంటిమెంట్ను ప్రభావితం చేస్తోంది. హాలీవుడ్ ట్రేడ్ గ్రూప్తో కాపీరైట్ ఒప్పందం కుదుర్చుకున్న చైనా బైట్డ్యాన్స్ తన సీడ్యాన్స్ వీడియో మరియు సీడ్రీమ్ ఇమేజ్ జనరేషన్ టూల్స్ కోసం కాపీరైట్ ఒప్పందంపై సంతకం చేసింది. వినోద పరిశ్రమలో మేధో సంపత్తి ఆందోళనలను పరిష్కరించడం ఈ ఒప్పందం లక్ష్యం. జపాన్ విక్రయాల కారణంగా తగ్గిన యుఎస్ ట్రెజరీల విదేశీ హోల్డింగ్స్. జపాన్ తన పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో జూన్లో యుఎస్ ట్రెజరీల విదేశీ హోల్డింగ్స్ తగ్గాయి. మరోవైపు అభివృద్ధి చెందుతున్న దేశాల పెట్టుబడిదారులు ద్రవ్యోల్బణ ఆధారిత బాండ్ల పట్ల ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గ్రామీణ డిమాండ్. క్విక్ కామర్స్ మద్దతుతో పెరిగిన భారతీయ వినియోగదారుల ఖర్చులు. గ్రామీణ డిమాండ్, ప్రీమియం ఉత్పత్తులు మరియు క్విక్ కామర్స్ భారతదేశ Q1 వినియోగదారుల వ్యయాన్ని పెంచాయి. అయితే దీర్ఘకాలంలో ఈ వృద్ధిని కొనసాగించడానికి అధిక ద్రవ్యోల్బణం సవాలుగా మారింది. FD వడ్డీ రేట్లు. 3 కోట్ల రూపాయలు లోపు. కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.30%, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.15%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.10%, HDFC బ్యాంక్ 6.60%. బంగారం $4,467 మరియు 60 సెంట్లు 0.31% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $137,302 ప్రతి 10 గ్రా. బంగారు ధర 0.31% పెరిగింది. మునుపటి ముగింపు $4,453 మరియు 70 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి $65 మరియు 82 సెంట్లు 0.20% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $2,023 ప్రతి 10 గ్రా. వెండి ధర 0.20% పెరిగింది. మునుపటి ముగింపు $65 మరియు 69 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. WTI క్రూడ్ ఆయిల్ $85 మరియు 3 సెంట్లు 3.39% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది.
చమురు ధర 3.39% పెరిగింది. మునుపటి ముగింపు $82 మరియు 24 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. యుఎస్ డాలర్ 95.590.19% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.19% బలహీనపడింది. మునుపటి ముగింపు రూ. 95 మరియు 42 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఐటీ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు, ప్రధాన నగరాలు. చెన్నై రూ. 957 మరియు 50 పైసలు, 2906 రూపాయలు. బెంగళూరు రూ. 944 మరియు 50 పైసలు, 2821 రూపాయలు. హైదరాబాద్ రూ. 994, 2985 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ రూ. 966 మరియు 50 పైసలు, 2921 రూపాయలు మరియు 50 పైసలు. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.